అందరికీ నమస్కారం. అమ్మ పాఠశాలకు సాదర స్వాగతం. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? జనరల్గా 5 ఏళ్ల లోపల పిల్లలకు మనం పోలియో చుక్కల్ని వేయిస్తూ ఉంటాం కదండి. సో ఇలా పిల్లలకు వేసే పోలియో చుక్కలకి సంబంధించి కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియో రూపంలో ఒక అమ్మగా నా యొక్క అనుభవాలన్నీ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియో ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. అలాగే మీ పిల్లలకి పోలియో చుక్కలు రెగ్యులర్గా వేయిస్తున్నారా లేదా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ వీడియోస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి ఇప్పుడే లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అంటే మార్చి 3వ తారీఖు ప్రెజెంట్ మనకి పోలియో డే అనేది రన్ అవుతుందండి. సో ఇంతవరకు మీ పిల్లలకి ఎవరైనా వ్యాక్సిన్ వేయించకపోతే వెంటనే పోలియో చుక్కల్ని మీ నియరెస్ట్ పోలియో కేంద్రాల్లో వెంటనే వేయించండి. పోలియో అనేది ఒక భయంకరమైన మహమ్మారి అండి. ఈ వైరస్ కనుక పిల్లలకి సోకితే పర్మనెంట్గా వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు అంగవైకల్యంతో బాధపడాల్సి వస్తుంది. జనరల్గా ఏదైనా ఒక జబ్బు వచ్చింది అనుకోండి, అది వాళ్ళకి మాత్రమే వస్తుంది, నయమైపోతుంది. కానీ ఈ పోలియో జబ్బు ఏదైతే ఉందో అది వాళ్ళ కుటుంబంతో పాటు ఊరు, వాడ, దేశం, ప్రపంచం అంతా సోకే భయంకరమైన వ్యాధి అండి ఇది. సో ఈ వ్యాధికి మందులు అనేవి లేవు కాబట్టి రాకుండా మనం చేయగలిగే ఒకే ఒక్క మార్గం వ్యాక్సిన్. సో పోలియో చుక్కల్ని పిల్లలకి వేయించడం వల్ల, పోలియో వ్యాక్సిన్ని పిల్లలకు వేయించడం వల్ల ఈ జబ్బు రాకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు. పోలియో వ్యాక్సిన్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే IPV అని ఉంటుంది, ఇంకొకటి OPV అనేది ఉంటుందండి. IPV అంటే ఏంటంటే ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్. అలాగే OPV అంటే ఏంటంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ అనమాట. సో ముందు మనం OPV గురించి మాట్లాడుకుందాం. మనకి బాటిల్ ఫామ్లో ఉంటుంది. ఇది ఒక లైవ్ వైరస్ అనమాట. ఈ వైరస్ని చుక్కల రూపంలో బేబీకి వాళ్ళ యొక్క నోట్లో వేస్తారనమాట. ఓన్లీ 2 డ్రాప్సే వేస్తారు. సో ఇది అందరికీ ఒకేసారి 5 సంవత్సరాల లోపల పిల్లలకి ఎప్పుడైతే గవర్నమెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుందో అప్పుడు మనం కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ని మనం వేయించాల్సి ఉంటుంది. రెగ్యులర్గా మనకి హాస్పిటల్లో వేసేవి ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ IPV అని పిలుస్తూ ఉంటారండి. ఇది ఏంటంటే కిల్డ్ వైరస్ అనమాట. ఇంజెక్షన్స్ రూపంలో మనకి ఇస్తారనమాట. వ్యాక్సిన్ని DPT రూపంలో ఇస్తారండి. వ్యాక్సిన్ని 6 వారాలు, 10 వారాలు, 14 వారాలు, 18 నెలలు, 4 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఈ DPT వ్యాక్సిన్ని ఇస్తారన్నమాట. సో ఈ 2 వ్యాక్సిన్స్కి ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుందండి. సో OPV అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేయించడం వల్ల ఇమ్యూనిటీ అనేది వస్తుంది అనమాట పిల్లలకి. అంటే పిల్లలందరికీ ఒకేసారి వేయిస్తాం కాబట్టి కామన్గా వచ్చే ఇమ్యూనిటీ అనేది అంటే హర్డ్ ఇమ్యూనిటీ అనేది పిల్లలకి వస్తుంది. ఇండివిజువల్గా ఇమ్యూనిటీ కోసం మన యొక్క DPT రూపంలో ఈ యొక్క IPV వ్యాక్సిన్ అనేది వేయించాలి. మీరు యాజ్ ఎ పేరెంట్స్గా మీరు డిలే చేయకండి. IPV వేయించడం వల్ల ఇండివిజువల్గా బేబీకి కావాల్సిన ఇమ్యూనిటీ వస్తుంది. OPV వేయించడం వల్ల కమ్యూనిటీగా అంటే పిల్లలందరికీ ఒకేసారి వ్యాక్సిన్ వేయిస్తారు కాబట్టి కమ్యూనిటీగా కావాల్సిన హర్డ్ ఇమ్యూనిటీ వస్తుందన్నమాట. పిల్లలకి మోషన్స్, జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు పోలియో వ్యాక్సిన్ వేయించవచ్చా అంటే హ్యాపీగా వేయించవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ కామన్గా వచ్చే క్వశ్చన్, మేము వేయించాల్సిన వ్యాక్సిన్ మిస్ అయిపోయాము, 4 వీక్లో వేయించాలి, మిస్ అయిపోయారు, 8th మంత్లో వేయించాలి, మిస్ అయిపోయారంటే ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీరు ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ని కన్సల్ట్ చేసి మేము ఈ వ్యాక్సిన్ మిస్ అయ్యామని చెప్తే నెక్స్ట్ షెడ్యూల్లో ఆ యొక్క వ్యాక్సిన్ని ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం మీకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేస్తారు. సో ఇక IPV అండ్ OPV 2 వ్యాక్సిన్స్ మనకి కంప్లీట్గా ఫ్రీ అండి. మీరు ఏమి పే చేయాల్సిన అక్కర్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇచ్చే వ్యాక్సిన్స్ ఈ 2 వ్యాక్సిన్స్. జీవితాంతం ఈ పోలియో వల్ల బాధపడకుండా ఉండాలంటే దానికి ఉన్న ఏకైక పరిష్కారం ఓన్లీ వ్యాక్సిన్ వేయించడం మాత్రమే. సో మన పిల్లల్ని పోలియో బారిన పడకుండా కాపాడదాం, వాళ్ళకి టైం ప్రకారం పోలియో వ్యాక్సిన్ని వేయిద్దాం. ఐ హోప్ ఈరోజు ఈ వీడియోలో భాగంగా పిల్లలకి వేసే పోలియో వ్యాక్సిన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక అమ్మగా నా యొక్క అనుభవాలన్నీ మీతో షేర్ చేశాను ఆశిస్తున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయం నాతో ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నాకు తెలిస్తే ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ అన్నిటికీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. పిల్లలకి వ్యాక్సిన్ వేయించారా లేదా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. చివరి వరకు ఓపిక్గా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో మనందరం కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం. Stay healthy, stay happy, keep watching our channel. Bye bye.